హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇప్పుడు మనం చూడబోయేది హిమాచల్ ప్రదేశ్లోని ఒక ప్యాలెస్. అది సోలన్ డిస్టిక్లా కండఘాట్ మండలంలో చైల్లో ఉంటుంది. దీన్ని చైల్ ప్యాలెస్ అని అంటారు. ఇది చాలా బాగుంటుంది, చాలా పురాతనమైనది. ఇది ఒకసారి చూడండి ఇలా ఉన్నది. దీని యొక్క ఇక్కడ నుంచి ఇది మెయిన్ గేటు. ఇక్కడ టికెట్ ఉంటుంది 200 నుంచి 250 వరకు టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని మన తర్వాత ఎంట్రీ ఉంటుంది. కాకపోతే నేను అడిగిన ఇప్పుడు టికెట్ తీసుకోను, వాకింగ్కి వచ్చిన ఉంటిమి. ఈరోజు హాలిడే ఉండే మాకు, అందుకని చూడడానికి వచ్చిన. నేను కూడా ఫస్ట్ టైము, ఎవరు చెప్తే విన్నా. ఫస్ట్ టైం పోతున్నా కాబట్టి వీడియో తీసుకుంటూ పోతున్నా ఫాస్ట్గా. కొంచెం మధ్యాహ్నం కట్ చేసిన, ఎడిట్ ఎక్కువ వేయలేదు. మొత్తం వీడియో క్లియర్గా ఉంటుంది. ఇదంతా ఇటు గెస్ట్ హౌస్ ఉంటాయి అన్నీ. ఇది రాజభట్లు ఇక్కడ డ్యూటీ చేయడానికి కట్టినాయి అన్నట్టు. ఇవి పాత క్రమంగా అంత పాతకాలంలో ఎట్లా ఉంటుందో అట్లా. టూరిస్టులు మాత్రం ఘోరంగా ఉంటారు. నేను ఇప్పుడు తీసేది షాయద్ మార్చిలా. ఇది మార్చ్. ఇది ప్లే గ్రౌండ్ చిన్నపిల్లలది. చైల్డ్ ప్యాలెస్ వాళ్ళు ఏమన్నా వాకింగ్కి వచ్చినప్పుడు, పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ చిల్డ్రన్ పార్క్స్, ఇది చిల్డ్రన్ పార్క్లా అందరు పిల్లలు ఆడుకుంటారు చాలామంది. ఈరోజు మాత్రం లేరు. నా ఫ్రెండ్ ఉన్నాడు పక్కన, ఇతడు చెప్తున్నాడు. ఇతడు చెప్పింది మాత్రం మీకు చెప్తున్నా, చూస్తున్నాం కూడా. ఇది క్రికెట్ గ్రౌండ్, ఇది చిన్న క్రికెట్. అంటే చిన్నపిల్లలు కానీ మీ పెద్దవాళ్ళు కూడా ఆడచ్చు. మా ఫ్రెండ్స్ కూడా ఆడిరట ఇక్కడ. నేను పోతూ ఉంటా ఇక్కడికి ఇక్కడ నుంచిగా. ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మంచిగా అనిపిస్తుంది చూడడానికి. ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ హిమాచల్ యొక్క షాన్ అన్నట్టు. ఈ చెట్లు అంటే చాలా ముఖ్యం. దీన్ని కొట్టరాదు, ముట్టరాదు, మనం ఏం కూడా వేయరాదు. ఈ చెట్లను దేవదారు చెట్లు అని అంటారు. ఈ హిమాచల్ యొక్క లక్షణాలు ఇవి ఉంటే హిమాచల్ ఎక్కువ అందమాట. ఓకేనా? ఇక్కడ నుంచి మనం షార్ట్కట్లో వీడియో తీసుకుంటూ వస్తున్నాం కాబట్టి చెప్పిన చిల్డ్రన్ పార్క్స్ అని. ఈ చిల్డ్రన్ పార్కు అటుపక్క నుంచి వచ్చిన మనం, ఇది మధ్యన ఉంటుంది పార్కు. ఇది తిరిగి రావాలా, ఇక గుట్ట ఎక్కడం అన్నట్టు పైకి ఉంటుంది. చాలా ఎత్తుపైన కట్టారు ఇది. ఇది చాలా బాగుంటుంది ఇది చూడడానికి మాత్రం. చూడండి ఒకసారి వస్తే గిట్ట మీరు. కానీ ఇక్కడ మాత్రం హోటల్ తీసుకోవద్దు, దూరంలో తీసుకొని అక్కడ నుంచి మనం వాకింగ్ లాగా రావాలి. సాటర్డే సండే మాత్రం చాలామంది ఉంటారట. ఇక్కడ మాత్రం ఇంకొక పార్కింగ్ ఉంటుంది. ఇదంతా కార్ పార్కింగ్. వాడు చెప్తుండే, నేను మీకు చెప్తున్నా. ఈ కార్ పార్కింగ్లో ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ ఏమి ఉండదట. ఏమైనా ఎత్తుకపోయినా, ఏమైనా ప్రాబ్లం జరిగినా, కోతులు ఏమైనా చేసినా నో రెస్పాన్సిబిలిటీ. ఇది కూడా కార్ పార్కింగే, లేकिन ఎక్స్ట్రా ఎవరైనా షూటింగ్ కోసం వస్తే వాళ్ళ పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా, జనరేటర్స్, వాటి కోసం మాత్రమే కార్లు మాత్రం ఇక్కడ పెట్టినారట. ప్రతి ఒక్కదానికి ట్యాక్స్ ఉంటుంది ఇక్కడ, అంటే డబ్బులు కట్టడమే, ఫ్రీ ఏది ఉండదు. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా ప్యాలెస్లా, ఇదంతా పైన గ్రౌండ్ ఉంటుంది. అక్కడ కనిపించేది కొంచెం కనిపిస్తుంది కదా, అదంతా హోటల్ లాగా, రెస్టారెంట్. అక్కడనే ఫుడ్ తయారు చేస్తారు, ఆ గ్రౌండ్లో పెట్టేస్తారు ఏమన్నా పెళ్ళి చేసుకుంటే. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తున్నాం కదా, ఇదంతా కనిపించేదంతా కార్ పార్క్ నుంచి బయటనే కార్ పార్కింగ్ చేస్తారు. అక్కడ కార్లు పట్టాయి కాబట్టి ఇక్కడ నుంచి సెక్యూరిటీ ఉంటుంది. ఈ టూరిస్టులు ఎక్కువ పైసలు ఉన్న వాళ్ళు వస్తారు ఇక్కడికి చూడడానికి. 200 నుంచి 250 వరకు టికెట్ ఉంటుంది గేట్ వద్ద. ప్రాపర్ చెకింగ్ ఉంటుంది, ఐడి ఉంటుంది. ఐడి చెకప్ చేసుకోవాలి. ఆధార్ కార్డు కానీ, ఏదైనా ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ ఏదైనా చూపించినా పంపిస్తారు. ఇది హిమాచల్లో చిన్న మందిరం, చిన్నగా పాతది ఎప్పుడు పెట్టినుంటే దానికి అది ఇక్కడే ఉన్నది. ఇవి రెండు నేను చూపించవచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, ఈ దరిదాపు 6,800 7,000 ఫీట్ల దరిదాపు ఉంటుందట హైటు. చూడండి, ఇది హిమాచల్లో సూపర్ బంగ్లా. ఇది సూపర్ బంగ్లా. దీని యొక్క హిస్టరీ ఏంటి అంటే చెప్పాలనా, ఇది 1891లో భూపేంద్ర సింగ్ పటియాల రాజు దీన్ని కట్టిండు. మరి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు కట్టిండు అని మీకు డౌట్ వస్తుంది కదా. ఎందుకంటే ఈ భూపేంద్ర సింగ్ రాజును సిమ్లా పోవడానికి బ్రిటిష్ వారు అద్దన్నారట. అద్దంటే వాళ్ళకంటే నేను తక్కువ ఉన్నానని చెప్పేసి ఇతడు ఈ జంగల్లా, ఒక 75 కిలోమీటర్ల జంగల్లా, ఈ దేవదారు చెట్ల మధ్యన ఈ బంగ్లాను అతి అద్భుతంగా, వాళ్ళకంటే అద్భుతంగా ఆ టైంలో అది నిర్మించిండు. ఈ కొండపైన చూసి నిర్మించిండు. వాళ్ళు ఇక్కడ నుంచి చూసేవాడట అక్కడికి, సిమ్లాలో ఏం జరుగుతుందని చెప్పేసి. ఆ తర్వాత 1972లో హిమాచల్ ప్రదేశ్ ఇది గవర్నమెంట్ లోపలికి వచ్చేసింది. ఇది గవర్నమెంట్ అనేది తీసుకున్నది. ఇది ఇంత స్టోరీ. ఇంకా బాగా పెద్ద ఉంటుంది స్టోరీ, కానీ ఇది మెయిన్ ఫండ్ అన్నట్టు. ఇవి లోపల మాత్రం బాగుంటుంది. ఇది ఒక మెయిన్ దర్వాజా అన్నట్టు. మెయిన్ దర్వాజాని బయట చూపిస్తున్నా. ఇది ఇక్కడ నుంచి వెళ్ళి ఇదంతా ఇది ఇంకొక దర్వాజా ఇటు ఉన్న కనిపించింది మీకు ఇప్పుడు. ఇదంతా గ్రౌండ్. ఇక్కడ పెళ్ళిళ్ళైనా, పేరెంటాలైనా, ఏదైనా కానీ పైసలు మాత్రం మస్తు అయితే ఉడుస్తాయి. ఎట్టి పరిస్థితులు ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోకరి. పొట్టు ఖర్చు ఉంటుంది. ఓకే, ఇవి ఇంత పెద్ద హైట్ బిల్డింగు, లోపల మాత్రం మంచిగా ఉంటుంది.
ఇదొక దర్వాజా. అక్కడొక దర్వాజా చూపించిన కదా! ఇక్కడొక దర్వాజా ఎంట్రీ. 2 అయిపోయినాయి కదా! ఈ బయట బయట చూపిస్తున్నా మీకు నేను. ఓకేనా? బయట బయట చూపిస్తున్నా. తిరిగేటోళ్ళు తిరుగుతారు ఇక్కడ. అన్నీ చేసుకుంటారు. ఓకేనా? చాలా టూరిస్ట్ వస్తారు. ఈరోజు అసలు అస్సలు ఎవరు లేరు. ఇది ఆశ్చర్యంగా ఉంది అంటుండు మా ఫ్రెండు. చాలామంది వస్తారు. ఇగో వచ్చిర్రు కూడా తిరుగుతున్నారు ఇక్కడ. చూసినావు కదా! ఇదంతా తిరగచ్చు మనం. టికెట్ తీసుకున్న తర్వాత ఎంతసేపైనా ఉండొచ్చు. మతలబ్ ప్రశాంతంగా ఉంటది. మంచిగా గాలొస్తున్నది. మీకంతా నేను వీడియో వాయిస్ వాల్యూమ్ తక్కువ చేసిన కాబట్టి నా వాయిస్ కోసం సూపర్‌గా వస్తున్నది. గాలి మాత్రం చల్లగా ఉన్నది ఇక్కడ మంచిగా. చల్లగా ఉన్నది. ఇదంతా ఇది బయట. ఇక్కడ ఇది బయట. ఇది మొత్తం బయటనే. అప్పుడు మనం అటు చూసినాం కదా! దానికి అపోజిట్‌ల ఇది. మళ్ళా కూడా ఈ వీడియో మీకు పెడతా ఇప్పుడు చూడు ఇంకా ముంగటొస్తది. ఇదొక దర్వాజా. ఇదొక దర్వాజా కదా! ఇప్పుడు మళ్ళా మీకు వస్తున్నది చూడండి ఇంకోటి. ఇదే గానీ మళ్ళా మీకు ప్రాపర్‌గా చూపిస్తా. ఇక్కడ నుంచి చూడండి. అక్కడ నుంచి వచ్చినాం కదా! మనం ఏదైతే కార్ పార్కింగ్ చూసినామో అక్కడ హైట్‌గా దర్వాజా అని చెప్పినో దానికి అపోజిటే ఈ దర్వాజా. చాలా హైలైట్ ఉంది కదా! మొత్తం పాత స్టైల్‌లా ఉంటది. లోపలికి పోతే మాత్రం వెచ్చగా ఉంటది. మన మంచు పడ్డప్పుడు నా ఫ్రెండ్ చెప్తుండు. మంచు పడ్డప్పుడు మొత్తం వస్తే లోపల గరం ఉంటది. ఎక్దమ్ మస్తు నిద్రొస్తది. కానీ ఒక్క రూము ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చట. www.childpalace అని ఉంటదట ఏదో. దాన్ని పెట్టేసుకుంటే ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. కాకపోతే 6,000, 7,000 నుంచి ఉంటది. సీజన్‌లో 10, 15,000, 20,000, 30,000 ఉంటాయి. ఒక్కొక్క పెళ్ళికొడుకైతే 20, 30 లక్షలు పెట్టి వారానికి బుక్ చేసుకుంటాడు దీన్ని. హైలైట్ ఉంటది. పెద్ద పెద్ద దర్వాజాలు అన్నీ మస్తుంటాయి. చూడండి మీరు. ఎట్లా ఉంది. మొత్తం పాత స్టైలు. పాతానికి పూతలు పెట్టి దీన్ని కాపాడుతుర్రు అంతే. అంతకు మించి ఇందులో ఏం లేదు. పాతానికి పూతలు పెట్టి కాపాడుతుర్రు. కానీ లోపలికి పోయి చూస్తేనేమో పెద్దగా ఉంటది అన్నట్టు ఇక లోపల. మనం చిన్న చిన్నగా నార్మల్ ఉండడం కాదు. పెద్ద పెద్దగా మంచిగా నీట్‌గా ఉంటది ఇక. చూడండి మీరు. కంప్లీట్‌లీ నీట్‌గా ఉంటది. ఈ డిజైన్స్, స్టైల్స్ ప్రతి ఒక్కదానికి సైన్ బోర్డ్స్ ఉంటాయి. మీకు ఎటు పోవాలన్నా మీ రూమ్ నెంబర్ ఏదన్నా మంచిగా కనిపిస్తది. ఇది రిసెప్షను. ఇది రిసెప్షన్. ఇక్కడ అమ్మడానికి అన్నీ ఉంటాయి. ఆళ్ళు కొన్ని హిమాచల్ యొక్క వాళ్ళ యొక్క సంస్కృతి ప్రకారంగా తయారు చేసిన టోపీలు గానీ, చిన్న చిన్న బ్యాగ్స్ గానీ ఉంటాయి కదా! వాళ్ళ హ్యాండ్ 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 టిచ్ తోటి చేసినయి. హ్యాండ్ మేడ్ తోటి చేసినయి. వాళ్ళు మాత్రం వీళ్ళు అమ్ముతారు ఇవి. కొంచెం హై రేట్ ఉంటది. మసాజ్ ఉంటది. కేరళ వాళ్ళు చేస్తారు. మస్తు మంది చేయించుకుంటారు. చేసేవాడు మాత్రం మగోడే. ఆడవాళ్ళు మాత్రం లేరు. నేను కూడా కనుక్కున్నది. ఓకే. ఆ తర్వాత ఇవన్నీ ఈళ్ళు అమ్మేటియి. వారి యొక్క దుపట్టాలు ఇవన్నీ వాళ్ళ గొర్రెల బొచ్చుతోటి చేస్తారు. దానివల్లనే మంచిగుంటాయి. చూసినా నేను. ఓపెన్ చేసి కూడా చూసినా. నేనంతా చూసి పోయి మళ్ళొచ్చి మళ్ళా వీడియో తీసుకుంటొచ్చిన. ఇవి రాజా అక్కడ ఫోటో ఉన్నది కదా! అది రాజా. ఇవి ఇట్లా ఉంటది పైన. హైలైట్ ఉంటది. ఎంత పెద్ద అంటే చూస్తే మాత్రం ఇది ప్యాలెసా అనే ఒక ఫీలింగ్ వస్తది స్టార్టింగ్‌ల. మనం ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన షాక్ అయిపోయినా. చూసిన వీడియో ఎట్లా వస్తుందో మీకు చూస్తే గానీ చూడ్డానికి మాత్రం దిమ్మ తిరిగిపోతది. ఇది రిసెప్షను. ఇక మీరు హోటల్స్ ఉంటే ఆన్‌లైన్ చేసుకున్నా ఓకే. ఖాళీ ఉంటే వాళ్ళు ఇచ్చేస్తారు. 90% ఖాళీ ఉండేట. ఆన్‌లైన్‌లో బుకింగే ఉంటాయట. దాని దగ్గర సర్వీస్ మొత్తం ఉంటది. హోటల్ చార్జెస్ మొత్తం ప్రతి ఒక్కటి ఉంటది. కానీ ప్రతి ఒక్కటి గుర్తుంచుకోండి పైసలతోటి పని. ఫుల్లు పైసలుంటాయి ఇక్కడ. ఫుల్లు పైసలు ఖర్చుంటది. హిమాచల్ అంటేనే టూరిస్ట్ పైన ఆధారపడి ఉంటది. ఇది ఉండొచ్చు. ఇట్లా డైనింగ్ హాలు అన్నీ రాసి ఉంటది. టోటల్ సైన్ బోర్డ్సే ఉంటాయి. మీకు ఎటు పోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కదానికి సైన్ బోర్డ్సే ఉంటాయి. ఈ విధంగా ఉంటది. ప్రతి ఒక్క కింగ్స్ డైనింగ్. ఇది డైనింగ్ హాల్ ఇదే. ఇక్కడ మరి చెప్తే ఏ ఆర్డర్ ఇస్తే అది అండి పెట్టేస్తాడు. ఓకేనా? ఆళ్ళందరూ ఉంటారు. స్టాఫు. రాజకుమారి, రాజ్ కుమార్, నంబర్ దాని ప్రకారంగానే మీకు చాబీ ఇస్తాడు. ఇగో ఈ పెద్ద దర్వాజా చూడు. ఎంత పెద్దగా ఉంది దర్వాజా. అప్పటి రాజుల కాలం నాటిది. పటియాలా రాజు భూపేంద్ర సింగ్ గారి కాలం నాటిది. 1891 1891 కాలంలో కట్టిండిది. అప్పటినుంచి ఇప్పటి వరకు దరిదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు లెక్కస్తలేదు. అన్ని సంవత్సరాల నుంచెల్లి ఇది ఇట్నే ఉన్నది. దీన్ని ప్రతి ఒక్కటి రిపేర్ చేస్తారు. చిన్నదైనా ప్రాబ్లమ్ జరిగిందా వెంటనే వచ్చి రిపేర్ చేస్తారు. ఒక్క రోజు కూడా అసలు ఇట్లా లేట్ అని ఉండదట. అంతమంది పని చేస్తారు. అంతమంది ఇది చూసినాం కదా! ఇప్పుడు మనం ఎంట్రీ చూసినాం కదా! దీనిపైన మళ్ళీ సేమ్ టు సేమ్ ఉంటుంది. కానీ దానిపైన ఏముంటుందో నేను పోలే ఇక మళ్ళీ అద్దన్నాడు. సార్ పోకండి సార్ వద్దు ఇంతే ఉంటుంది ఇంతే చూసిపోండి అని చెప్పిండు. పైన ఏముంటుందో అటు ఇంకా మరి సీక్రెట్ ఉంటుందో మరి ఏముంటుందో తెలియదు నాకు. మళ్ళీ ఇది మనం పైకి వచ్చినాం ఇప్పుడు. పైన కూడా సేమ్ ఇలానే ఉంటుంది. హైలైట్ ఉంటుంది. చూడ్డానికి మాత్రం సూపర్ ఉన్నది కదా! ఇగో ఇది హిమాచల్ యొక్క ప్రతి ఒక్క గుడి గానీ ఏదైనా చూస్తే ఈ విధంగా ఈ స్టైల్‌లోనే అనిపిస్తది. ఈ ప్రతి ఒక్కటి ఇదే స్టైల్‌ల మంచిగుంటాయి. మరి ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి ఇన్ని పైసలని హైలైట్ ఉంటది. చూడండి ఒకసారి మీకు వీలైతే మాత్రం రండి. చూడొచ్చు. చూసి వెళ్ళిపోవచ్చు. పక్కన సిమ్లా ఉంటది. పక్కన క్రికెట్ గ్రౌండ్ ఉంటది. కాళీమాత మందిరం ఉంటది. స్టోన్ టెంపుల్ ఉంటది. వరల్డ్ హైయెస్ట్ క్రికెట్ గ్రౌండ్ కూడా చూడొచ్చు. సిద్ధబాబా మందిరం ఉంటది హిమాచల్ దీని చుట్టుపక్కల.
ఇవన్నీ చూడొచ్చు. ఇక్కడ నుంచి సిమ్లా 36 కిలోమీటర్లు, 32 కిలోమీటర్లు వస్తది. ఇక్కడ చూసి మళ్ళీ అటు పోవచ్చు. చాలా బాగుంది గదా! ఇది కింది రిసెప్షను. హైలైట్ ఉంది గదా! సూపర్ ఉంటది గదా! చూడండి ఒకసారి. కానీ పైసలు మాత్రం ఖర్చయితాయి. ఇంత దూరం రాకున్నాను చూసి ఆనందించుండ్రి. ఓకే. చూసిన వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయరి. చూసినా అని చెప్పేసి. నాకు ఇందులో నచ్చినయి ఏందంటే ఈ గోడలే. ఇంత దొడ్డు గోడలు, ఈ దర్వాజలు. నాకంటే కొంచెం ఎక్కువనే ఉన్నాయి. కమ్‌సే కమ్ 12 ఫీట్‌లో 15 ఫీట్‌లో ఉన్నాయి ఆ దర్వాజలు. ఇట్లా పేరుంటది. రాజకుమారి 215, రాజకుమార్ 207 ఈ విధంగా పేర్లుంటాయి. పేరుతోటి ఎంట్రీ ఉంటది. మీరు రావాలనుకుంటే ఫస్ట్ చండీగఢ్ సోలన్ నుంచెల్లి కండగట్ నుంచెల్లి అటు సిమ్లా పోతే ఇటు చైలొస్తది. ఓకేనా? ఇదే రూటు. ఎట్లా ఉంది ఇది? ఏకదమ్ మస్తుంటది. రూమ్ లోపలికి అందరూ ఏ రూమ్ కూడా ఖాళీ లేదట. నేను అడిగిన. రూమ్ ఖాళీ ఉంటే చూపియండి సార్ ఒకసారి వీడియో తీసుకొని పోతా అంటే, సార్ ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదు. అన్నీ బుక్ అయి ఉన్నాయో. వాళ్ళందరూ లోపల ఉన్నారు. బయటకెళ్ళి వస్తారా అని చెప్పేసిండు. ఇది రాజా. పటియాల రాజా కదా! ఇక్కడ ఒక పియానో ఉంటది. వీళ్ళు వాళ్ళ వైఫ్ ఇదంతా ఇష్టం నేను అడగలేదు పాపం. అతను బిజీ ఉండే ఒక్కడే. ఇది పిల్లలు పియానో వాయిస్తారు. ఇది బ్రిటిష్ కాలం నుంచెల్లి ఇంగ్లాండ్ నుంచెల్లి తెప్పించిన పియానో. ఇది పాతది. ఇది మరీ పూరు. దీన్ని ఇట్నే వాడతారు. దీని అవాజు హైలైట్ ఉంటది. ఎక్దమ్ ఒక థీమ్ లాగా మంచిగా వస్తది దీని అవాజు. చూడరి ఇది పేరేంటి నేను చదవలేకపోయినా గానీ పిల్లలు ఆడుతున్నారు, నొక్కుతున్నారు ఇట్లా. దాన్ని మనం చేయరాదు కానీ హైలైట్ ఉన్నది ఇది. సూపర్ ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. చాలా థ్యాంక్స్. ఓకే. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. రైట్.